నమస్తే. నేను మీ కళారత్న మల్లం రమేష్. సీనియర్ జర్నలిస్ట్. వక్ఫ్ బోర్డ్ సంబంధించినటువంటి సవరణ చట్టం తెచ్చిన తరువాత ఏదో జరుగుతుంది, దేశం అల్లకల్లోలం అవుతుందని చాలామంది భావించారు. ముస్లిం వర్గాల వారు ఊరుకోరు. బాగా ఆందోళన జరుపుతారు. హడావుడి చేస్తారు, ఆర్భాటం చేస్తారు, నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తారు. దేశంలో పెద్ద సమస్య తలెత్తుతుందని అనుకున్నారు. ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ గారు అప్పుడెప్పుడు అన్నాడు కదా, పావుగంట సేపు పోలీసులు తప్పుకుంటే 100 కోట్ల మందిని లేపేస్తానన్నటువంటి సోదరులలో ఒకరు. ఆయన నోటిదూల అందరికీ తెలుసు. ఆయన ఒక్కడే ఎక్కువగా వాయిస్ వినిపించాడు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ భూములు ఆయన పరిధిలో చాలా ఉన్నాయని వినికిడి. ఆయన స్వాహా చేశాడని కూడా వినికిడి ఉంది. మిగతా అనంతపురం జిల్లా హిందూపురంలో చిన్నపాటి నిరసన, అంటే మేము కూడా ఉన్నాము అని తెలియజెప్పడం కోసం ఆ నిరసన చేసినట్టుంది తప్ప ఏదో మనస్ఫూర్తిగా అలవాటు చేసినట్లేదు, ఏదో రాజకీయ ప్రేరేపణ వల్ల. దేశంలో చాలా మంది ముస్లిమ్స్ ఈ వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు, ఏదైతే సవరణ బిల్లు ఉందో దానికి అనుకూలంగా, సవరించిన దాని కొత్త విధానానికి అనుకూలంగా స్పందించారు, హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికారు, అనుకూల ర్యాలీలు తీశారు, వాయిస్ ఇచ్చారు, అనేక మాధ్యమాల్లో చెప్పారు ఇది అవసరం. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లింలకు సంబంధించినటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ దానివల్ల ధనికులైన ముస్లిమ్స్కు, వ్యాపారవేత్తలైన ముస్లిమ్స్కు, రాజకీయవేత్తలైన ముస్లిమ్స్కు, పవర్ ఎంజాయ్ చేసే ముస్లింకు, పైరవులు చేసిన ముస్లింకి ఎక్కువగా లాభం ఉంది తప్ప సాధారణ ముస్లింలకు, పేదలకు అంతగా లాభం లేదనేది పెద్ద టాక్ ఉంది ఆ వర్గాల్లో. నేను కొంతమంది ముస్లిం సోదరులను అడిగాను, నేను ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి ఇట్లా సవరణ చేశారు కంటే, మాకేం సార్, దానివల్ల మాకు ఒరిగేది లేదు, పెట్టేది లేదు, మా గవర్నమెంట్ స్కీమ్స్ ఎలాగున్నాయి, ప్రభుత్వం రంజాన్ పండుగ అయ్యి ఇస్తుంది, కొన్ని ఇండ్లు ఇస్తుంది, మన సౌదీ వెళితే మళ్ళీ అక్కడ అల్లా దగ్గరికి వెళితే డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు, మా గవర్నమెంట్ స్కీమ్లు ఎలాగొస్తున్నాయి, మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డు నుంచి మాకు ఒరిగేది ఏం లేదు సార్, ఏదో మమ్మల్ని రెచ్చగొట్ట కోసం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అతి కొద్ది మంది మాత్రం ఇది రాజకీయం, బీజేపీ వాళ్ళ లబ్ధి కోసమే, ఓటు బ్యాంక్ కోసం అట్లా చేశారని అతి కొద్ది మంది ముస్లిమ్స్ అన్నారు తప్ప, మెజారిటీ ముస్లిమ్స్ మాత్రం ఈ బిల్లుకి అనుకూలంగానే మాట్లాడారు. నేను అడిగిన వారితో కొంతమంది పట్టించుకోలే, అసలు ఏమవుతుందని అనే ధోరణిలోనే ఉన్నారు. సీరియస్నెస్ లేనే లేదు అసలు. ఇది మీకు గుర్తుందో లేదో, కాశ్మీర్ని పాకిస్తాన్ నుంచి మనం పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి 370 చట్టం ఉంది కదా, దాన్ని రద్దు చేసినప్పుడు ఏదో జరుగుతుంది, గొడవలు అవుతాయి, దేశం అంతా. అది లోకల్ ఇష్యూ. అది ఇక్కడ ఈ రాజకీయ పార్టీల అడావుడే తప్ప, లౌకిక పార్టీల పేరుతో చేసిన అడావుడే తప్ప, అసలు నిజమైన ముస్లిమ్స్కి అసలు గొడవే లేదు, గొడవ చేసిన ప్రసక్తి లేదు, అంత అడావుడు లేదు. వాళ్ళకి ఆ చట్టం తెచ్చినప్పుడు కూడా ముందుగా ముస్లిమ్స్ గొడవ చేయలేదు. రాజకీయ పార్టీలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు గొడవ చేశాక వాళ్ళు దిగారు, తర్వాత పెద్ద గొడవ అయింది. అంటే ఈ పక్కనున్న రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, ఓటు బ్యాంక్ కోసం, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేసే రాజకీయ పార్టీలు ఉంటాయి కదా, ఆ రాజకీయ పార్టీలు గొడవలు లేపి, వివాదాలు లేపి, వీళ్ళలో లేని ఫీలింగ్, ముస్లిమ్స్లో లేని ఫీలింగ్ తెప్పించి ఏదో విధంగా దేశం అల్లకల్లోలం జరపాలి అని చూస్తారు. ఇది బీజేపీకి వ్యతిరేకం. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఉండండి రాజకీయంగా, కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండటం కోసం దేశానికి నష్టం కలిగినా సరే బీజేపీని వ్యతిరేకిస్తే చాలు అని మరి ముస్లిం ఓటు బ్యాంక్ కోసం తపన పడేటువంటి పార్టీలు ఉన్నాయి కదా, లౌకిక పార్టీలు. ఇక్కడ లౌకిక పార్టీలు అంటే అన్ని మతాన్ని సమానంగా చూసే పార్టీలు. కానీ మన దేశంలో లౌకిక పార్టీలు అంటే హిందువులను వ్యతిరేకించి మిగతా వారిని కలుపుకునే పార్టీలు. ఇక అది లౌకిక పార్టీ ఎలా అవుతుంది? లౌకిక పార్టీ కాదు, హిందూ వ్యతిరేక పార్టీలు. వ్యతిరేక రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్ల లబ్ధి కోసం ప్రయత్నం చేసే క్రమంలో భాగంగా అటు పార్లమెంట్లో కానీ, ఇటు బయట కానీ గొడవ చేయటం, రెచ్చగొట్టడం, ఇదే కనపడుతుంది. అంటే నేను ఒకవైపు అనుకూలం, ఒకవైపు వ్యతిరేకం మాట్లాడుతున్నట్టు కాదండి. వాస్తవాల మొత్తం మాధ్యమాలు, పత్రికలను చూసిన తర్వాత ఎవరు దేశానికి అనుకూలంగా ఉన్నారు, ఎవరు లేరనేది స్పష్టమవుతుంది. అదేవిధంగా ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు రెచ్చగొట్టలేదు అనేది స్పష్టమవుతుంది. చాలామంది ముస్లిమ్స్ అనుకూలంగా వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత, ఈ చట్ట సవరణ మన జరిగినటువంటి సవరణకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత లబ్ధి ఉండబట్టే కదా వారు చేశారంటే కొంతమందికి లబ్ధి కలుగుతుంది కదా.
కొంతమంది ముస్లిమ్స్‌కైనా లబ్ధి కలిగేటువంటి వాతావరణం ఉన్నప్పుడు మరి ఎందుకు గొడవ చేయాలి? అంటే ఎవరు బాగా పవర్‌లో ఉన్నవారు ఓవైసీ లాంటి వారు కావచ్చు, ఇంకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా లౌకిక పార్టీ అని చెప్పుకోదగ్గ వాళ్ళకేమైనా లాభం ఉందేమో తెలీదు అసల. ఆ వక్ఫ్ ఏంటో, ఆ గోలేంటో చాలా మందికి తెలీదు. కానీ ఇక్కడ మిగతా సాధారణ జనానికొచ్చిన బాధ, నష్టం ఏంటంటే కన్నేస్తే భూమి కొట్టేయొచ్చు. వక్ఫ్ బోర్డ్ వాళ్ళు గతంలో ఈ భూమి మాది అని వారు అనౌన్స్ చేసినా, స్వాధీనం చేసుకున్నా, నోటీసులు ఇచ్చినా కూడా తిరిగి మనము గవర్నమెంట్‌లో గాని, కోర్ట్‌లో గాని అప్పీల్ చేసుకునే అధికారం గతంలో లేకుండే. ఎక్కడ అప్పీల్ చేయాలి? ట్రిబ్యునల్. వక్ఫ్ బోర్డ్‌కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఉంటుంది. అక్కడ అప్పీల్ చేయాలి. అక్కడ అప్పీల్ చేస్తే మొత్తం వాళ్ళే కదా ఉంది. మొత్తం మైనారిటీ ముస్లిం వర్గాల వాళ్ళు, ఈ పవర్ ఎంజాయ్ చేసేవాళ్ళు, ఈ భూములు స్వాహా చేసే వాళ్ళకి ఎంతో కొంత లింకులుంటాయి కదా! కాబట్టి సాధారణ హిందువులకు గాని, ఇతరులకు న్యాయం జరిగే అవకాశం లేదు. ఇది హిందూ, ముస్లిం సమస్య కాదు. కానీ సాధారణ భూములు ఎవరైతే కొట్టేసి వక్ఫ్ బోర్డ్ భూములని చెప్తారో అప్పుడు వాళ్ళకి మధ్యలో క్లాష్ వస్తుంది. అంటే సాధారణ పౌరులకు ఈ వర్గం వారికి, ఆ వర్గం వారికి క్లాష్ వస్తుంది. కాబట్టే చాలా మందికి వక్ఫ్ బోర్డ్ పట్ల నమ్మకం లేదు. వక్ఫ్ బోర్డ్ అంటే వారికి కేటాయించిన భూములు గాని, వారికి కేటాయించబడిన భూములు గాని ఉండాలి. నేను ఒక మీడియాలో చూశాను. తాజ్‌మహల్ కూడా వక్ఫ్ బోర్డ్ కింద వస్తదని చెప్పేసి ఎవరో నోటీస్ ఇచ్చారట. తాజ్‌మహల్. ఎందుకు అది ముస్లిం సంబంధించినటువంటి ప్రాపర్టీ కాబట్టి ఆ విధంగా ఇచ్చారట. ఓకే. తాజ్‌మహల్ మరి ఆ విధంగా ముస్లిం ప్రాపర్టీ అంటే దానికి సంబంధించినటువంటి వీలునామా ఏది? తాజ్‌మహల్ కట్టించింది ఎవరు? షాజహాన్. షాజహాన్ వీలునామా రాయాలి. ఏమని? ఇది వక్ఫ్ బోర్డ్‌కి సంబంధించిందని. బట్ ఆ రోజు వక్ఫ్ బోర్డ్ ఉందా? లేదు. మరి వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఎలా వస్తుందంటే కన్నేసిన భూమిని తీసుకోవచ్చు. హైదరాబాద్ చుట్టూ అసెంబ్లీ చుట్టూన్న భూములు గాని, ఆ మణికొండ చుట్టూ కూడా చాలా ఉన్నాయన్నారు. అది బోగస్ అని కూడా అంటున్నారు. అంటే ఏ భూమిపై కన్నేస్తే అది మా భూమి అని తీసుకోవచ్చు. తమిళనాడులో కూడా జరిగిందట ఒక గ్రామంలో. గ్రామమే మొత్తం వక్ఫ్ బోర్డ్ భూమి అన్నారట. ఇలాంటివన్నీ రావటం మూలంగా దేశంలో మరి ఇతర మతాలు ముస్లిమేతర మతాల వారు కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. కేరళలో కూడా ఈ పరిస్థితి ఉంది. కాబట్టి వక్ఫ్ బోర్డ్ పాత విధానం వల్ల ఐక్యత లోపించటంతో పాటు కొన్ని భూములు స్వాహా అయ్యే అవకాశం ఉంది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు అనుకూలంగా ఉంది కాబట్టి అది రద్దు చేసి ముస్లింలోని పేదవారికి, ముస్లింలో ఇతర వర్గాల వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ కొత్త విధానం ఉంది అనేది టాక్ ఉంది. ఎందుకది ముస్లిమ్స్ వాళ్ళే అనుకూలంగా ర్యాలీ తీసి, అనుకూలంగా స్పందించి హర్షించారు కాబట్టి కొందరైనా. ఏందో అర్థం కాని వాళ్ళు కొంచెం అడవుడు చేశారు. అర్థమైన వాళ్ళలో మ్యానిపులేట్ చేశారు. అంటే ఇది బీజేపీ పెట్టింది కాబట్టి బీజేపీని వ్యతిరేకించాలి. ఇక్కడ మళ్ళీ బీజేపీని వ్యతిరేకించుకోండి గానీ, సాధారణ హిందువులకు, ముస్లిమేతర మతాలకు మధ్య గ్యాప్ వచ్చే విధంగా ముస్లిం నాయకులు గాని, లౌకిక పార్టీ అని చెప్పుకునే వారి నాయకులు గాని, ఆ పార్టీలను వ్యవహరించకూడదు. సరే ఇక్కడ ఎవరు ఎలా వ్యవహరించినా వక్ఫ్ బోర్డ్ సంబంధించి అనుకున్నదైతే జరగలేదు. చట్ట సవరణ చేశారు. ఎంతో గొడవవుతుంది, ఏదో జరుగుతుందనే భ్రమలు పక్కకు పోయాయి. చాలా మంది ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇది ఇంతటితో సమస్య పోతే మంచిది. భవిష్యత్తులో రెచ్చగొట్టే పనులు మాత్రం చేయకుండా ఉండాలి. ఎవరి పార్టీలు ముస్లిమ్స్‌ని రెచ్చగొట్టేది రాజకీయ పార్టీల వారే. వీళ్ళు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతారు కాబట్టి రాజకీయ పార్టీలు రెచ్చగొట్టకుండా ఉంటే దేశంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటారు. రెచ్చగొట్టి అక్కడక్కడ అడవడి చేయాలనుకుంటే డిస్ప్యూట్స్ మొదలైతాయి. కాబట్టి రెచ్చగొట్టడం సబబు కాదు. మరి కొత్త విధానాన్ని కూడా స్వాగతం పలికి దీంట్లో ఏ మేరకైతే ముస్లిమ్స్ మరి చిన్న వర్గాల వారికి లాభం ఉందో, లబ్ధి ఉందో అవి అనుభవిస్తూ, అవి ఆస్వాదిస్తూ ఏమైనా లోపాలుంటే మళ్ళీ పార్లమెంట్‌లో గాని ఎక్కడైనా చర్చించుకోవచ్చు. కొత్త విధానం ఇంప్లిమెంటేషన్ లోపాలుంటది. వెంటనే కాదు, తర్వాత కూడా చర్చించుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ఆమోదించబడిన ముస్లిమ్స్‌కు హర్షం వ్యక్తం చేస్తూ, వారిని అభినందిస్తూ, ఆమోదించకుండా ఏదో అడవుడు చేయాలన్నట్టు ముస్లిమ్స్ కూడా పునరాలోచించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అదే విధంగా ఏమి పట్టించుకోని ముస్లిమ్స్ ఉన్నారు కదా! ఏమి మాకెందుకులే అనేవారున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఎందుకంటే అలా ఉంటేనే వివాదాలు రావు. హిందూ, ముస్లిమ్స్ కానీ ఇతర మతాల వారు కలిసి ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు.